లిటిల్ ఆర్ట్స్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ మాట్లాడిన వాక్యాలు వైరల్‌గా మారాయి. మౌలికి ఈ విధంగా చెప్తూ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాఫియా. ఆహ్, ధైర్యంగా ముందుకెళ్ళు. నిజంగానే అతను అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీ ఒక మాఫియానా? 100% బండ్ల గణేష్ అన్న ప్రతి మాటకి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ప్రతి మాట పాయింట్ నిజం చెప్పాడు. ఆ అబ్బాయికి ఏం చెప్పాడంటే, బాబు ఈరోజు నీ సినిమా బాగుంది కాబట్టి నువ్వు యూట్యూబ్లో పెరిగి యూట్యూబ్లో ఎదిగి నువ్వు చక్కగా మంచి సినిమా తీసి అందుకే బన్నీవాసు గారు అవ్వచ్చు లేకపోతే అరవింద్ గారు అవ్వచ్చు నీ సినిమా కాడికి వచ్చి నీకు ప్రమోషన్ చేసి ఈ సినిమా హిట్ అయింది కాబట్టి నేను అందరం ఎక్కిస్తున్నారు. అదే నువ్వు తర్వాత కానీ మళ్ళీ నువ్వు ఇంతటోడివి మహేష్ బాబు అంతటోడివి చాలామంది చాలా చెప్తారు. నువ్వు మహేష్ బాబు అంతటోడివి అల్లు అర్జున్ అంతటోడివి అందరూ చెప్తారు. వాటిల్లో పడగొద్దు. నువ్వు మురళీమోహన్ లాగా చంద్రమోహన్ గారి లాగా నువ్వు ఎదగాలి, అంత అలాగే ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకో. గాజువాకను మర్చిపోకు అన్నాడంటే నీ కన్న తల్లి ఊరిని మర్చిపోకు, నిన్ను మర్చిపోకు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు. అలాగే ఇండస్ట్రీలో పొగిడిన వాళ్ళని మాత్రం దూరం పెట్టు. నువ్వు ఎలాగ ఎదగాలో ఎదుగుతూ ఉండు. నువ్వు హిట్ లేకపోతే ఈ ఫోన్లు కూడా ఎవరు ఎత్తరు అంటూ ఆయన అదే చెప్పాడు. నువ్వు ఫస్ట్ వచ్చిన వెంటనే గొడుగు పడతారు. ఇప్పుడు హిట్ అయింది కాబట్టి అందరూ కంగ్రాట్స్ చెప్తారు, అందరూ కూర్చోబెడతారు, ప్రతి ఒక్కరు పార్టీకి పిలుస్తారు, ప్రతి ఒక్క ఆఫీస్కి పిలుస్తారు, ప్రతి ఒక్కరూ చేస్తారు. మేనేజర్ వస్తాడు, కొత్తగా గొడుగు పట్టినోడు వస్తాడు, నీకు మేకప్ పెట్టినోడు వస్తాడు, అందరూ వస్తారు. ఆ మేనేజరే నిన్ను సర్వనాశనం చేసేస్తాడు. నీ చేతిలో నీ డేట్స్ లేకుండా మొత్తం సర్వనాశనం చేస్తారు. అందుకే ఫస్ట్ ఎలాగొచ్చావో అలాగే డైరెక్టర్ని విలువివ్వు, నిర్మాతకు వాల్యూ, నిర్మాత దగ్గర కథ విను, నిర్మాత డైరెక్టర్ ఇద్దరి దగ్గర మర్యాద ఇవ్వండి, కూర్చోండి. అది నీ హక్కుని తీసుకొచ్చి ఆ మేనేజర్కి తాకట్టు పెట్టకు. అంటే మీరు హక్కుని ఏం చేస్తున్నారంటే, మీరు ఒక సినిమా రావాలంటే మా సార్ చాలా బిజీ. సార్ కన్నడలో 4, తమిళ్లో 4, హిందీలో 6 చాలా బిజీగా ఉన్నారు. మీకు ఇంత బడ్జెట్ అంటే సార్ రేపు బిల్డప్లు ఉంటాయి, రేపు ఎల్లుండు అని ఎప్పుడైతే ఆ బిల్డప్లు ఉంటాయో మళ్ళీ ఒక సినిమా హిట్ అయిన దాకా మీరు హ్యాపీ. ఫ్లాప్ అయిన రోజు మళ్ళీ ఈ మేనేజర్ జంపు, ఆ కాస్ట్యూమర్ జంపు, అందరూ జంప్ అయిపోతారు. అందుకే ఇది ఒక మాఫియా. ఈ మాఫియాని జాగ్రత్తగా ఉండు. అందుకే నిన్నుగా గుర్తుంచుకో బాబు. అందుకనేసి చంద్రమోహన్ గారిని గుర్తు చేసుకో, నీ ఇంటిని గుర్తు చేసుకో, మీ తల్లిని గుర్తు చేసుకో. నువ్వు ఎదిగావు కాబట్టే, నువ్వు బాగుంది కాబట్టే వీళ్ళందరూ వచ్చారు. రాకపోతే ఎవరు రారు అని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇండస్ట్రీలో తొక్కడం తెలుసు, పైకి లేపడం తెలుసు. నీ ఇండివిజువల్గా పైకి లెగిసావు, తొక్కడానికి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కనుక అందుకని ఈ మాఫియా నుంచి జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. తప్పేం లేదు దాంట్లోని. చాలా బాగా చెప్పాడు, కరెక్ట్ చెప్పాడు. అబ్బాయికి అన్ని నేను చెప్పాడు. రేపు నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు వీళ్ళని మా పియ్యని అడగండి. ఇప్పుడు చాలామంది చూశాను నేను, మా పియ్యని అడగండి, వాళ్ళని అడగండి అని. ఉదాహరణకు చాలామంది ఉన్నారు కదా. సప్తగిరి హీరో అయ్యాడు, కింద పడిపోయాడు. సునీల్ గారు హీరో అయ్యాడు, కింద పడిపోయాడు. అలాగే ఉదయ్ కిరణ్ గారు ఏమైంది, పైకి వెళ్ళి కింద పడిపోయారు కదా. అందుకనే ఇంకా ఉన్నారు చాలామంది, పేర్లు అవసరం లేదు, అందుకే చెప్తున్నాను. అందుకనే పైకి తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళే, కింద పడేసిన వాళ్ళు వాళ్ళే. పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు వాళ్ళే, కింద పడేసిన వాళ్ళు వాళ్ళే. మళ్ళా సూపర్ హిట్ అని చెప్పిన వాళ్ళు వాళ్ళే, సూపర్ ఫ్లాప్ అని చెప్పిన వాళ్ళు వాళ్ళే. అంటే ఏ దానికైనా సరే కిటిక్స్తో రాయించగలరు, అన్నీ చేయగలరు, అన్నీ ఉన్నాయి. కనుక అందుకే ఇండస్ట్రీలో మాఫియా ఉంది. ఆ మాఫియాకి జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు.